నమస్తే అండి. ఈరోజు మన ఇంట్లో చాలా ఈజీగా కేవలం కొన్ని ఇంగ్రీడియంట్స్తో సాఫ్ట్ అండ్ టేస్టీ కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేద్దాం. ఈ లడ్డూలు చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటాయి, అలాగే తినడానికి చాలా డెలీషియస్గా ఉంటాయి. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. మన కొబ్బరి లడ్డు కోసం ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి, అలాగే పంచదార, కొంచెం పాలు, యాలకుల పొడి, అలాగే కొంచెం నెయ్యి తీసుకున్నాను. మీకు నచ్చితే కాజు పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా పాన్ని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాం. కొబ్బరిలో ఉన్న న్యాచురల్ మాయిశ్చర్ కొంచెం తగ్గే వరకు లో ఫ్లేమ్లో స్లోగా మిక్స్ చేస్తూ రోస్ట్ చేయాలి. కలర్ మారకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదారను వేసి బాగా కలుపుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు పంచదార అయితే తీసుకున్నాను. అలా 4 కప్పులకి 2 కప్పులు పంచదారని అయితే తీసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అవ్వగానే మాయిశ్చర్ కొంచెం వాటరీగా అవుతుంది. ఇది నార్మలేనండి. కాబట్టి టెన్షన్ పడకుండా మీడియం టు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనేమైనా వీడియోలు అయితే పోస్ట్ చేస్తే కనుక మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, ఈజీగా చూసేయచ్చు. అయితే మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి. షుగర్ మెల్ట్ అయ్యాక కొంచెం పాలు అయితే యాడ్ చేస్తున్నాను. పాలు వల్ల లడ్డూలు సాఫ్ట్గా ఎంతో టేస్ట్తో వస్తాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మిక్స్చర్ని కంటిన్యూస్గా కలుపుకోవాలి. కొంచెం సేపటికి మాయిశ్చర్ అంతా తగ్గి మిక్స్చర్ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పాన్ సైడ్స్ నుంచి మిక్స్చర్ సపరేట్ అవ్వడం, ఒక ముద్దలాగా కలిసి రావటం స్టార్ట్ అయితే మన లడ్డు మిక్స్చర్ ఆల్మోస్ట్ రెడీ అని అర్థం. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. నెయ్యి వల్ల మంచి అరోమా వస్తుంది, మిక్స్చర్ స్మూత్గా కూడా అవుతుంది. ఇప్పుడు మిక్స్చర్ పాన్కి ఎక్కువ స్టిక్ అవ్వకుండా ఒక సాఫ్ట్ ముద్దలాగా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ఉంటే ఆ జీడిపప్పుని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. మిక్స్చర్ కొంచెం వామ్గా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి స్మాల్ పోర్షన్స్ తీసుకొని రౌండ్గా లడ్డూలాగా చుట్టుకుందాం. మిక్స్చర్ పూర్తిగా చల్లారిపోతే షేప్ చేయడం కష్టం అవ్వచ్చు. కాబట్టి వామ్గా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అంతేనండి, మన సాఫ్ట్ అండ్ టేస్టీ హోమ్ మేడ్ కొబ్బరి లడ్డూలు రెడీ. ఫ్రెష్ కోకోనట్ ఫ్లేవర్, షుగర్ స్వీట్నెస్, యాలకుల అరోమా కలిసి చాలా డెలీషియస్గా ఉంటాయి. ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.